నిన్న మొన్నటిదాకా మీతో బాగానే ఉన్న వ్యక్తి ఒక్కసారిగా తన బుద్ధి మారంగానే, తన అసలు రూపం బయటపడంగానే మీకేమనిపిస్తుంది? మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈరోజు మనల్ని అభిమానిస్తూ ప్రేమగా ఉన్న వ్యక్తి రేపు కూడా అలాగే ఉంటారు అనడానికి గ్యారంటీ కూడా లేదు. మనతో అవసరం తీరిపోయాక, దేవుని కృపచేత మనం కొంచెం ఎదిగిన తర్వాత కొంతమంది రియల్ క్యారెక్టర్స్ బయటపడతారు. తన ఆయుధాలు మోయించుకున్నంత సేపు సౌలు దావీదుతో బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని కృపచేత దావీదు గొల్యాతుని చంపి ప్రజల చేత హర్షించబడ్డాడో ఒక్కసారిగా సౌలు రియల్ క్యారెక్టర్ బయటపడింది. సౌలు అసలు రూపాన్ని చూసి దావీదు ఆశ్చర్యపోయాడు, తట్టుకోలేకపోయాడు. అందుకే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయి మానసికంగా మీరు కృంగిపోయే బదులు ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితే మంచిది అనేది నా అభిప్రాయం. ఐ హోప్ యు అండర్స్టాండ్.